అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 41. మా నాన్న మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మా డాడ్‌ది మిడిల్ క్లాస్ అయితే ఆమెది పూర్ కండిషన్. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ప్రేమకి గుర్తుగా నేను, నిష్క పుట్టాము. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒకడు మా అమ్మ అందం చూసి ట్రాప్ చేశాడు. సహజంగానే డబ్బు పిచ్చి ఉన్న మా అమ్మ వాడి మాయలో పడింది. కుటుంబం గురించి పట్టించుకోవడం మానేసింది. మేం మా అమ్మ ప్రేమకి దూరమయ్యాము. నా తల్లి ఇష్టాల కోసం ప్రేమతో ఆమె అడిగినవన్నీ ఇవ్వడానికి ఎంతగానో కష్టపడ్డాడు డాడ్. చాలా అప్పులు కూడా చేశారు. అయినా ఇవేమీ మా అమ్మకి పట్టలేదు. రోజు రోజుకి మా అమ్మలో నిర్లక్ష్యం మా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత అదే డబ్బు పిచ్చితో ఆ డబ్బున్నవాడితో వెళ్ళిపోయిందామె. మా నాన్నతో తెగదెంపులు చేసుకొని వెళ్ళింది. వెళ్ళే ముందు మా నాన్న అప్పులు చేసి మరీ తన కోసం ఆమె అడిగింది అని ప్రేమతో కొన్న నగలన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. అందుకే నిన్ను మా నగలు తాకొద్దు అని చెప్పింది. అప్పట్లో నువ్వు మంచిదానవని నాకు తెలియదు కదా! ప్రేమించిన మనిషి కాదు అని వెళ్ళిపోవడంతో అప్పటి వరకు మమ్మల్ని ప్రేమగా చూసుకునే మా డాడ్ మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు. మేము చాలా చిన్నవాళ్ళమప్పుడు. నిష్క అయితే మరీ చిన్నది. రోజులు గడిచే కొద్దీ డాడ్ ఆరోగ్యం పాడైపోయింది. వెళ్ళిపోయిన ఆమెని ఇంకా ప్రేమిస్తూ, ఆమె కోసం బాధపడుతూ ఆరోగ్యం పాడు చేసుకొని మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. కొడుకు పోయిన దిగులు ఒకవైపు, చిన్న పిల్లలమైన మా భారం మరోవైపు మా నాని మీద పడింది. ఆమె చాలా కష్టాలు పడింది మమ్మల్ని పెంచడానికి. కొన్నేళ్లు గడిచి నేను కొంత పెద్దయ్యి అన్నీ తెలుసుకునే వయసు వచ్చిన తర్వాత మా జీవితాలలో జరిగింది మొత్తం చెప్పింది నాని. డాడ్ ప్రేమని అర్థం చేసుకోకుండా డబ్బు పిచ్చితో వెళ్ళిపోయిన మా అమ్మంటే నాకు అసహ్యం. మా నాని పడిన కష్టం ప్రత్యక్షంగా చూసిన నేను అప్పటి నుండి కుటుంబ బాధ్యత తీసుకున్నాను. నాకు మా నాని అంటే చాలా ఇష్టం. మా బాధ తగిలిందో ఏమో ఇప్పుడు మా అమ్మ కూడా ఈ భూమి మీద లేదు. మా జీవితాల్లో జరిగింది విన్న తరువాత ప్రేమ మీద, పెళ్లి మీద విరక్తి వచ్చింది. కానీ మా కోసం ఎంతో కష్టపడిన నానీని బాధ పెట్టలేక ఆ అగ్రీమెంట్ నిర్ణయానికి వచ్చాను. కానీ నేను మాత్రం ఏ అమ్మాయిని నా జీవితంలోకి తీసుకురాకూడదు అనుకున్నాను. ఎందుకంటే వచ్చిన ఆ అమ్మాయి కూడా ఎక్కడ మరలా కుటుంబాన్ని అనాథల్ని చేసి వెళ్ళిపోతుందో అన్న భయం. అందుకే రిస్క్ తీసుకోలేకపోయాను. నాని చనిపోతానని బెదిరిస్తే వేరే దారి లేక ఈ అగ్రీమెంట్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇలా అయితే నాని కోరిక తీరుతుంది, నేననుకున్నది జరుగుతుంది అని. చిన్నప్పటి నుండి కష్టం, బాధ్యత ఇవి తప్ప ఇంకేమీ తెలియదు నాకు. అందుకే నా జీవితంలో ఏమీ వద్దు అనుకున్నాను. అంటూ చెప్పడం ముగిస్తాడు రేవంత్. తెలిసిన కథే అయినా మరోసారి ఆమె కళ్ళు చెమరుస్తాయి. అందరూ ఇలా ఉండరు రేవంత్ గారు అంటూ తల నిమురుతూ ఉంటుంది నందు. ప్రేమతో నిండిన ఆమె లాలనకి అతని మనసుకి చెప్పలేనంత ఊరట లభించి ఆమె గుండెల మీద అలానే నిద్రపోతాడు. ఇంతకు ముందు బామ్మ మాటల్లో రేవంత్ గురించి తెలిసినా ఇప్పుడు రేవంత్ మాటల్లో పూర్తిగా ఒక ఐడియాకి వచ్చింది అతని గురించి నందుకి. తన హృదయం మీద పడుకున్న అతని వైపు చూస్తూ తను కూడా అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది. తన సొంతం అనుకున్న మనిషి స్పర్శ నందుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అనుకోకుండా లభించిన గొప్ప వరమిది. బాధలో మీకే తెలియకుండా నాకీ వరం ఇచ్చారు. రేపు మీరు మామూలైతే నాకు మరలా ఈ అదృష్టం ఉండదేమో అనుకుంటూ ప్రేమగా అతన్ని గట్టిగా చుట్టుకొని పడుకుంటుంది నందు. అలసి నిద్రపోతున్న అతన్ని లేపలేక తను కూడా తినకుండా అలానే రేవంత్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. మధ్యరాత్రిలో మెలకువ వచ్చి నిద్రలేచిన రేవంత్ తన చెవులకి లయబద్ధంగా వినిపిస్తున్న గుండె సవ్వడిని వింటూ కళ్ళు తెరుస్తాడు. తను ఎక్కడ ఉన్నాడో చూసుకొని ఒకసారి ఉలిక్కిపడి కళ్ళు ఎత్తి నందు వైపు చూస్తాడు. రాత్రి తన గురించి చెప్తూ ఆ బాధలో అలాగే పడుకుండిపోయానని అర్థమవుతుంది అతనికి. తనని చుట్టుకొని గాఢ నిద్రలో ఉంటుంది నందు. మెల్లిగా ఆమె చేతులు తప్పిస్తాడు. లేచి పక్కన పడుకుందామనుకుని. చేతులనైతే నందుకి మెలకువ రాకుండా తప్పించగలిగాడు కానీ, ఎందుకో నందుకి దూరంగా వెళ్ళాలి
అనిపించలేదు రేవంత్‌కి. కొద్దిగా పైకి లేచిన అతనికి ఆమె గుండె సడి తన చెవులకి దూరమవుతుంటే అది అస్సలు నచ్చలేదు. ఎందుకో ఆమె హృదయం నాది, నా సొంతం, నందు పూర్తిగా నాది అన్న ఫీలింగ్ వచ్చేసి, లేవకుండా మరలా ఆమె హృదయం మీద అలానే తలపెట్టుకొని, పడుకొని ఆమె తన చేతులతో చుట్టేసి ఆ హృదయం సవ్వడి వింటూ నిద్రలోకి జారుకుంటాడు రేవంత్. రేవంత్ నిద్రపోయిన కొద్దిసేపటికి కళ్ళు తెరిచిన నందు తన హృదయం మీద తల పెట్టి పడుకున్న రేవంత్‌ని కన్నీళ్లతో ప్రేమగా అలానే చూస్తూ ఉంటుంది. ఇది నిజమేనా? అనుకుంటూ. రేవంత్ తన చేతులు తీస్తున్నప్పుడే మెలకువ వచ్చిన నందు తను లెగిస్తే తన భర్త ఇబ్బంది పడతాడని అలానే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటిస్తుంది. ఎప్పుడైతే రేవంత్ మెలకువ వచ్చినా పక్కకి వెళ్ళాలని ట్రై చేసి కూడా మరలా వెళ్ళకుండా తనని హత్తుకొని పడుకున్నాడో, అప్పుడే తనకి చిన్న డౌట్ వస్తుంది రేవంత్ మనసులో తను ఉన్నానేమో అని. అయినా తొందరపడకూడదు. ప్రస్తుతానికి హ్యాపీనెస్ చాలు అనుకుంటూ అతని చుట్టూ చేతులు వేసి గాఢంగా హత్తుకొని కళ్ళు మూసుకుంటుంది నందు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.